341 రోజులు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం. జనం సమస్యలు తెలుసుకుంటూ నేనున్నానని ప్రజలకు భరోసా ఇస్తూ సాగింది వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర. ఒక్క అడుగుతో మొదలై వేల కిలోమీటర్లుగా సాగిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో పూర్తి కానుంది. 2017 నవంబర్లో పాదయాత్ర మొదలుపెట్టిన జగన్ 3648 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైసీపీ నేతలు శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ ఇచ్చాపురంలో పైలాన్ ఆవిష్కరించడంతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. కడప జిల్లా ఇడుపులపై నుంచి 2017 నవంబర్ 6న జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రంలోని 2516 గ్రామాల మీదుగా సాగిన ప్రతిపక్ష నేత పాదయాత్రలో 124 బహిరంగ సభలు జరిగాయి. 231 మండల కేంద్రాలు, 54 మున్సిపాలిటీలు, 8 నగరాలు, మహానగరాల మీదుగా సాగిన జగన్ కు జనం అడుగడుగునా నీరాజనాలు పట్టారు. పాదయాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించినప్పుడు కనకదుర్గమ్మ వారధి జన ప్రవాహంతో నిండిపోయింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోకి యాత్ర చేరుకున్నప్పుడు రాజమండ్రి వద్ద గోదావరిపై ఉన్న రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ జనవారధిగా మారింది. విశాఖలో కంచరపాలెం వద్ద జరిగిన సభ మైలురాయిగా నిలిచింది. వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో వేడిని రగిల్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో తమ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టనున్న పలు కార్యక్రమాల గురించి పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో వైఎస్ జగన్ ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నవరత్నాల హామీ ద్వారా ప్రజలకు భరోసా కల్పించారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన సమయంలో కాపుల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు వారిని ఆదుకునేందుకు కాపు కార్పొరేషన్కు ఏటా 10,000 కోట్ల రూపాయల నిధులు సమకూరుస్తామని ప్రతిపక్ష నేత ప్రకటన చేశారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ, మెగా డీఎస్సీ తదితర హామీలిచ్చారు జగన్. ప్రభుత్వ డైరీలు, చక్కెర కర్మాగారాల పునరుద్దరణ, తిట్లీ తుఫాను బాధితులకు పరిహారం మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగింది. దీనిపై రాష్ట్రంలో రాజకీయ రచ్చ ఇప్పటికీ నడుస్తోంది. ఈ కేసును ఇటీవలే ఎన్ఐఏకు అప్పగించారు. ఇక ప్రజా సంకల్ప యాత్రలో చివరి రోజైన ఇవాళ ఉదయం 8 గంటలకు పెద్ద కొజ్జేరియా నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. 11 గంటలకు లొద్దపుట్టి గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి ఇచ్చాపురంలోని పైలాన్ దగ్గరికి చేరుకుంటారు. తన సుదీర్ఘ పాదయాత్రకు గుర్తుగా పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఇచ్చాపురం పాత బస్టాండ్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకు ఇప్పటికే వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. బహిరంగ సభ తర్వాత జగన్ విజయనగరం చేరుకుని అక్కడి నుంచి రైల్లో తిరుపతికి వెళ్తారు. కాలినడకన తిరుమల చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టుకి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం నిరాకరించడంతో సొంత నిధులతో ప్రభుత్వం ఈ నిర్మాణం చేపడుతోంది. 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 4,240 కోట్లతో 40 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మించనున్నారు. విశాఖ, చెన్నై కారిడార్లో ఈ పోర్టు కీలకం కానుంది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన 48 గంటల సమ్మెతో దేశవ్యాప్తంగా రవాణా, బ్యాంకింగ్ రంగాలు స్తంభించాయి. సమ్మె కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సమ్మెకు కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ర్యాలీ, రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి.
సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆందోళనలు మిన్నంటాయి. కార్మిక సంఘాల ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేరళలో కార్మిక సంఘాలు రోడ్డెక్కడంతో ప్రజాజీవనం స్తంభించింది. ఒడిశాలోనూ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై నిన్న లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో డివిజన్ ఓటింగ్ తప్పనిసరిని స్పష్టం చేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్. దీంతో సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై డివిజన్ పద్ధతిలో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా 323 మంది సభ్యులు, వ్యతిరేకంగా 3 సభ్యులు ఓటు వేశారు. 200కు పైగా మెజార్టీతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోక్సభ నిరవధిక వాయిదా పడింది. లోక్సభ ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు రానుంది. ఈబీసీ రిజర్వేషన్లు 50% కోటా పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. 50% కోటాకు అదనంగా ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్. ఈ బిల్లు ద్వారా కులాలు, మతాలకు అతీతంగా ఈబీసీలందరికీ రిజర్వేషన్లు అందనున్నాయి. రిజర్వేషన్లకు అర్హత, ధృవీకరణలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఆమోదం పొందితే ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం కోసం పంపిస్తారు. అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ బిల్లు రాష్ట్రాలు ఆమోదించాల్సిన పనిలేదన్నారు అరుణ్ జైట్లీ. కేవలం పార్లమెంట్ ఆమోదిస్తే సరిపోతుందని స్పష్టతనిచ్చారు. గతంలో కూడా ప్రమోషన్ల విషయంలో రాజ్యాంగ సవరణ చేసినప్పుడు కూడా పార్లమెంట్ మాత్రమే ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు. संशोधन करने की धारा है आर्टिकल 368, उसको पढ़ ले तो जो पार्ट 3 जिसमें फंडामेंटल राइट्स हैं उसके संशोधन के लिए राज्यों में जाने की आवश्यकता नहीं है। तो इसलिए पहले भी जब आर्टिकल 15(5) अमेंड हुआ और जोड़ा गया प्रमोशंस के संबंध में, तो वो केवल संसद के दोनों सदनों से अप्रूव हुआ था, राज्यों में जाने की आवश्यकता नहीं थी। आपने एक दूसरा विषय उठाया कि पहली बार इतिहास में आपने एससी एसटी को रिजर्वेशन दिया, उसमें तो केवल एडिड इंस्टीट्यूशंस का जिक्र है और इसमें आपने एडिड और अनएडिड का दोनों का ले लिया। तो क्या आप जो अनरिजर्व्ड कैटेगरी का गरीब है उसको एससी एसटी ओबीसी की तुलना में ज्यादा अधिकार देने वाले हैं इसके तहत रिजर्वेशन का? ऐसा नहीं है। जो आर्टिकल 15(5) अमेंड हुआ और संविधान में ऐड हुआ, ये शब्दावली एजुकेशनल इंस्टीट्यूशंस वेदर एडिड और अनएडिड, वो कास्ट बेस्ड रिजर्वेशन के लिए भी यही फ्रेजियोलॉजी थी और आज इसके लिए भी यही फ्रेजियोलॉजी है। రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు బదిలీ చేయాలని టీఆర్ఎస్ కోరింది. ప్రతి రాష్ట్రంలోనూ సామాజిక స్థితిగతులు వేర్వేరుగా ఉన్నాయని, అలాంటప్పుడు కేంద్రం దగ్గర రిజర్వేషన్లు ఉండడం మంచిది కాదన్నారు. రాష్ట్రాల జనాభాలో వివిధ వర్గాల ప్రాతినిధ్యం ఆధారంగా రిజర్వేషన్ ఉండాలన్నారు టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత జితేందర్ రెడ్డి. I would like to once again bring to your notice, we, our party,
many a times under the leadership of KCR ji have in this house have protested and said that one nation should have one law, whereas Tamil Nadu is having 60%, 69%, that is which has been included in the Schedule 9. But when we have passed in our assembly, we have passed for a reservation for 12% and 10% for the STs, no action is being taken on them. We should leave it to the states, sir. The population, the division, the reservation should be given to the states, because there are different strategies which are the population do not match state to state. So we have been arguing, we have been demanding, we have protested, and we have said that these reservations which are there should be with the state governments and not with the central government. But still now nothing has been taken up. Still we request, we demand that this particular reservation should be with the 10% రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇది మోసపూరితమైన బిల్లని, ఈబీసీ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు ఆయన. ఈ బిల్లును ఆమోదించడం అంటే అంబేద్కర్ను అవమానించడమేనని అన్నారు అసదుద్దీన్. This bill is a fraud on the constitution. Okay. This bill is an insult to Baba Saheb Ambedkar, because what was the original purpose of giving reservation was to give social justice, to reduce social educational backwardness. The third point is, madam, in the spirit of our the constitution does not recognize economic weaker sectors at all. It is against the spirit of the constitution. Yes. It is against what the framers of the constitution have thought. So this government cannot have more wisdom than the framers of our constitution. My point number 4 is reservation is given for justice. May I know from the government, have the Janyodharus and the Savarnas ever faced untouchability, oppression, discrimination, encounters, police beatings, dropout, lower number of people in graduates? These are all traits which are found, unfortunately, in our country, in Dalits, SCs, and in the caste of the Muslim community. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ కేసులో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అలోక్ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం ఆయనకు అధికారాలు లేకుండా చేసి సెలవుపై పంపడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. ఆయన్ను అలా సెలవుల్లో పంపడం కుదరదని, వెంటనే బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేస్తుంది. అలాగే ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నత కమిటీ వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈలోగా అలోక్ వర్మ విధానపరమైన ప్రధాన నిర్ణయాలు తీసుకోవద్దని పేర్కొంది. అటు సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావు నియామకాన్ని కూడా సుప్రీం పక్కన పెట్టింది. The Supreme Court has today quashed the government's decision and the CVC's decision to divest Shri Alok Verma of the powers of CBI director, and they have restored him as CBI director. But strangely, despite quashing the orders divesting him of CBI director and despite restoring him, the court has said that he will not take any major policy decisions till such time that this high-powered committee of the Prime Minister, Leader of Opposition and Chief Justice meets and considers the matter. They have directed the government to bring this matter before this high-powered committee within a week, and till that time they say the restored director Shri Alok Verma will not take any major policy decisions. So it's a case of partial victory for Shri Alok Verma, in the sense that he has been restored, the order removing him has been quashed, the order appointing Nageshwar Rao as the acting director has also been quashed, but unfortunately and strangely he has been restrained, from taking major policy decisions. So his full powers have not been restored. వివాదాస్పద అయోధ్య కేసుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ఈ ధర్మాసనం రేపు అయోధ్య కేసుపై విచారణ జరపనుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్లు సభ్యులుగా ఉన్నారు. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతం గురించి దాఖలైన ఈ కేసు దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీద్ ప్రాంతంలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని నిర్మోహి అఖారా, రామ్లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు 3 భాగాలుగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. జగన్ కోడికత్తి డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. తన అభిమాని సానుభూతి కోసం కత్తితో పొడిస్తే దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. సీబీఐ కత్తి మెడపై ఉండడంతో మోదీ చెప్పినట్టల్లా జగన్ ఆడుతున్నారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాహుల్తో భేటీ తర్వాత శరద్ పవార్, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లాతోనూ చంద్రబాబు సమావేశమవుతారు. ప్రధానంగా మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అన్న కోణంలోనే ఈ భేటీలు సాగాయి. ఈ నెల 19న పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఆ ర్యాలీకి జాతీయ స్థాయి నేతలంతా హాజరు కావాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు కూడా ఈ ర్యాలీకి వెళ్లే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. ఫిబ్రవరిలో అమరావతిలోనూ భారీ సభకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ధర్మ పోరాట సభలను పూర్తి చేసిన టీడీపీ చివరి ధర్మ పోరాట సభను విజయవాడ, గుంటూరు మధ్య నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభకు జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు. బాబు ఢిల్లీ టూర్తో అమరావతి సభపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీలో చంద్రబాబు అవినీతి పాలన పరాకాష్ఠకు చేరిందని ఆరోపించారు వైసీపీ మాజీ ఎంపీలు. చంద్రబాబు పాలనపై అవినీతి చక్రవర్తి పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికే ఆ పుస్తకాన్ని శ్రీకాకుళం జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ ఆవిష్కరించారు. అయితే వైసీపీ మాజీ ఎంపీలు ఇంగ్లీష్లోకి అనువదించిన పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. చంద్రబాబు అవినీతిపై జాతీయ స్థాయిలో తెలిసేందుకే ఈ బుక్ రిలీజ్ చేశామన్నారు నేతలు. ఎంపరర్ ఆఫ్ కరప్షన్, అది యాదృచ్ఛికమో ఏమో కానీ ఆ ఎంపరర్, ఆ చక్రవర్తి, మహాచక్రవర్తి ఈరోజు రాజధానికి వస్తూ ఉన్నారు. ఆయన వచ్చేటటువంటిది ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వస్తున్నానని పైకి చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర పొలిటికల్ డొనేషన్స్ తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తను అక్రమంగా ఆర్జించినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు చాలక వివిధ సంస్థల్లో, విదేశాల్లో ఇన్వెస్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇంకా డబ్బులు దండుకోవాలన్నటువంటి పేరాశతో ఈరోజు ఆయన ఢిల్లీకి రావడం జరుగుతూ ఉంది. చాలా మంది ఇండస్ట్రియలిస్టులు మీట్ అవుతారు ఇక్కడ. ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవినీతికి ఆలవాలమైందన్నటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. మీరు నన్ను చాలామంది ఒకటి అడిగారు, ఒక ప్రశ్న అడిగారు, మీరు 6 లక్షల పైచిలుకు కోట్లు ఎలా చెప్తారు, బడ్జెట్ మాత్రం ఇంత, బడ్జెట్ 1,20,000, 1,40,000 కోట్లు ఉండగా సంవత్సరానికి. ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి డబ్బు కానీ, ఈయన ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ, వీటికి ఒక రికార్డే లేదు. 6 లక్షల కోట్లు కాదు కదా తను తెచ్చిన. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి, ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడి పైన స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం 40 నుంచి 50 వేల రూపాయలు తలపైన అప్పు ఉన్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి నిజానికి అన్ని అప్పులు ఈ కార్పొరేషన్స్, కార్పొరేట్ వ్యవస్థలు, మిగతా అన్నిటిలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీసుకుంటే బహుశా దానికి 2 ఉంటుందేమో. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘనకార్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 4.5 సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ చేసి అన్ని వ్యవస్థల్ని కేవలం దోచుకోవటానికి అవినీతిమయం చేసిన పరిస్థితి ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉందో అవన్నీ
ఈ ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అవినీతి చక్రవర్తి పుస్తకంలో పొందుపరచబడింది. ఈ విధంగా లోగడు కూడా మేము పుస్తకం రిలీజ్ చేసాం. 2 సంవత్సరాల పాలన, 2.5 సంవత్సరాల పాలన తర్వాత, ఇది ఇప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత మొత్తం ఎక్కడి నుంచి అంటే అమరావతి రాజధాని నిర్మాణం నుంచి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి ఏ ప్రాజెక్టుని మనం చేపట్టినా కేవలం దోచుకోవటానికే కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి కాదనేది ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలే. అన్నిట్లో కూడా క్లియర్గా అందులో మేము ఒక్కొక్క ప్రాజెక్టులో ఏ విధంగా అవినీతి జరిగింది, ఆఖరికి రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే మురుగుదొడ్ల నిర్మాణంలో కూడా స్వచ్ఛ భారత్ అభిమాని కింద మురుగుదొడ్ల నిర్మాణంలో కూడా సుమారుగా 500 నుంచి 600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి గ్రామంలో జన్మభూమి కమిటీలను పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి గత 4 సంవత్సరాల్లో ఏ విధంగా దోచుకున్నారు అనే దానికి ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలే నిదర్శనం.